దయగల మా ప్రభా, మరి లోకేష్ పార్వతమ్మ కుమారుడు స్కూటర్ నుండి పడి కాలు గాయమైంది. లోకేష్ను ముట్టి స్వస్థపరచు. మా నాన్నకు నరాల ఆపరేషన్ మా ప్రభా మీరే ముట్టి తాగి స్వస్థపరచు. మంచి ఆరోగ్యం దయచేయండి. జడ్పీ ప్రసాదన కన్ను ఆపరేషన్ అయింది, సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఎలాగో ఆయా బలహీనతలు అనారోగ్యంతో ఉన్న వారందరినీ పేరు పేరున మీరే ముట్టి తాకి స్వస్థపరిచి ప్రభా నువ్వే మయం పొందుతురమ్మని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు తోడుగా నడిపించినావు, ముందు కూడా తోడు నడిపించిన నామానికి మాయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. సంవత్సరం అంతా ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి ఇచ్చిన వాగ్దానాలు కూడా మీరే పేరు పేరున సంపూర్ణంగా నెరవేర్చండి నాయన. కుటుంబ వాగ్దానాలేమి, వ్యక్తిగత వాగ్దానాలేమి సంపూర్ణంగా వారి జీవితాలు నెరవేర్చండి. స్థానిక సంఘానికి యోబు 8:7 ఆ పుణ్యస్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందుతామనే వాగ్దానాన్ని కూడా మా తండ్రి మీరు ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని సంపూర్ణ నెరవేర్చండి. సార్వత్రిక సంఘ వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. మా జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించండి. నూతనంగా మీ యొద్ద నేర్చుకున్నటకు ఈ సంవత్సరంలో ఏదైనా నీ యొద్ద నుండి కొంత మేము నేర్చుకున్నటకు, పొందుకొనుటకు, ఆత్మీయంగా అభివృద్ధి పొందుటకు, శారీరకంగా అభివృద్ధి పొందుటకు, సంఘముగా అభివృద్ధి పొందుటకు సాయం చేయమని ప్రార్థిస్తూ నీ పాదాలకు అప్పగించుకుంటూ చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఆయన ఆరోగ్య బలహీనతలు, వృద్ధాప్య బలహీనతలో ఉన్నారు. ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ఆ గ్రామం నుంచి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశ్రయించండి. కొత్త నెల్లూరు, చన్మకపల్లి, కొక్కరాయపల్లి, ఆంజనేయుల కొట్టాలు మా ప్రభా, అలాగూ తండ్రి చెన్నూరు, నానాపురం, అరుంధతి నగరు మా ప్రభా, మా తండ్రి మిట్టపల్లి, అలాగూ ప్రేమగల తండ్రి దుగ్గనపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి శేషయ్య గారిపల్లి, చినమాసపల్లి, అలాగూ కుపానగరు మా తండ్రి రావణపల్లి మా ప్రభా. ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఉప్పరపల్లి రాజమ్మ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నువ్వు తండ్రి బుడాయపల్లె సుబ్బమ్మను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి ఎంగడ సుబ్బయ్యను జ్ఞాపకం చేసుకో. తనకు రావాల్సిన డబ్బు విషయంలో తను ఎంతో నీ సన్నిధిలో వేడుకుంటున్నాడు. తండ్రి నువ్వే మంచి మనసు ఇచ్చి ఆయన డబ్బు ఇచ్చేటట్టు సాయం చేయండి. అలాగే ఎంతోమంది వారికి ఉన్న సమస్యలు తీర్చండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచమని నీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువును నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన ఈవులు ప్రభు సమర్పిస్తాం. సండే స్కూల్ పిల్లలను పంపించండి. చంద్రశేఖరణ ఆ పిల్లలను పంపించండి. ఏడు 704 పాట. దేవుని కృప నిత్యముండును. 688. కొన్ని పుస్తకాల్లో 688, కొన్ని పుస్తకాల్లో 704. దేవుని కృప నిత్యముండును. కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడించుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా నందు నశింపకుండా ఇంతవరకు కాచెమాము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు
వార కార్యక్రమం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు చిత్తమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమము ఈ దినం సాయంకాలం 7 గంటలకు సువార్త కూడిక ఉంటుంది. సాయంకాలం 7 గంటలకు మందిరంలో సువార్త కూడిక ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత సోమవారం నుండి బుధవారం వరకు కడప బేర్షబాలో ప్రత్యేకమైన కూడికలు కనుక జ్ఞాపకం పెట్టుకోండి. సోమవారం నుండి సెలవు దినాలు కాబట్టి ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి. సోమవారము ఉదయం 9:30 గంటలకు ప్రత్యేకమైన కూడిక, సాయంకాలం 4 గంటలకు యవనస్తుల కూడిక, రాత్రి 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక. సోమ, మంగళ, బుధ 3 రోజులు ఉంటుంది. కాబట్టి వ్యాన్ కొరకు ఎవరైతే రావాలనుకుంటారో వారు ముందుగానే మాకు తెలపండి. ఒకరిద్దరు తెలిపితే వ్యాన్ పంపం. మీకు ఆటో కావాలంటే ఛార్జీలు ఇస్తాము. ఒకరిద్దరైతే ఒక 7 మంది 8 మంది అని అయితే పొద్దున తీసుకుపోతుంది. సాయంకాలం మరలా ఇక్కడ 6:30కు బయలుదేరుతుంది. కనుక మీరు సాయంకాలం వచ్చేవారైనా ఉదయకాలం వచ్చే మీరు ముందుగానే తెలపాలని మనం చేస్తున్నాం. తర్వాత బేస్తవారము, శుక్రవారము, శనివారం 3 రోజులు యథావిధిగా మనకు గొలుసు ప్రార్థన కలిగి ఉంటాం. ఉదయకాలం 6 నుండి సాయంకాలం రాత్రి 7 గంటల వరకు చేస్తున్నాము. కనుక జ్ఞాపకం ఒకసారి 7:30 వరకు కూడా అట్లా చేస్తున్నాము. జ్ఞాపకం పెట్టుకోండి. బేస్త, శుక్ర, శని, గురు, శుక్ర, శనివారం 3 రోజులు మరి చేని ప్రేయర్ ఉంటుంది. 3 రోజులు బేర్షబాల ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి. శనివారం సాయంకాలము చేని ప్రేయర్ అయిపోయిన తర్వాత పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరిచే పరిచర్య ఉంటుంది. వంట పరిచర్య వచ్చే ఆదివారం సోదరి మేరమ్మ, సోదరి సంతోషి, సోదరి కమలమ్మ, సోదరి మంజుల. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నెల 18వ తేదీ అనగా శనివారము పిల్లలకు కంటి చెకప్ ఉంది. మేము ముందుగానే వెళ్ళాల్సి ఉంది. కనుక మా కొరకు కూడా మా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత వాగ్దానాలు తీసుకున్నారు. మీ వాగ్దానాల కొరకు మేము హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత మీ గృహాల్లో వచ్చి ప్రార్థన చేస్తాం. కాబట్టి మేము వచ్చినప్పుడు ఉండకపోతే మేమేం చేయలేము. కనుక మేము హైదరాబాద్ పోయి వచ్చిన తర్వాత మాకు కూడా కొంచెం అనారోగ్యము, అక్కకు జ్వరము, ఆమెకు జలుబు చేసింది, మళ్ళా చిన్నికి వచ్చింది, చిన్ని తర్వాత జాయికి వచ్చింది, జాయి నుంచి నాకు వచ్చింది. ఇలాగ ఈ నెలంతా మేము కొంత సఫర్ అవుతున్నాము. కాబట్టి ప్రచితమైతే హైదరాబాద్ వెళ్ళి ఇచ్చిన తర్వాత మీకు వాగ్దానాల కోసము మేము వచ్చి ప్రార్థన చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. మోకరించండి. బుక్ రూమ్లో మరి బుక్స్ క్యాలెండర్లు ఉన్నాయి. మరి మోటో కార్డ్స్ ఎవరైనా కావాలంటే మీరు అక్కడ పేరు రాపి ఇస్తే తెప్పిస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. వాగ్దానాలు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాగ్దానాలు మరి పెడతాము. ఎవరైనా తీసుకోలేదో మళ్ళీ వచ్చి అయిపోయినాక తీసుకోండి. అలా ఉపయోగించండి. అందరం మనన్న కొరకు ప్రాణం చేయండి. ఆపరేషన్ అయింది. కాలు మరి వాపు వచ్చింది, నరాల బలహీనత. కుమారుడు నిన్న స్కూటర్లో చిన్నపిల్లడు అడ్డం వచ్చి కింద పడి కాలుకు దెబ్బ తగిలింది. లోకేష్ కొరకు కూడా ప్రార్థన చేయండి, వారు స్వస్థత పొందేటట్టు. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవ యేసు ప్రభువు నామమునకు స్తోత్రాలు. నీ ప్రజలు ఇంటికి తీసుకొచ్చిన కానుకలను దీవించండి, నీ మందిర సమృద్ధిని దీవించండి. అలాగే ఈ వార కార్యక్రమాలన్నింటిలో తోడుగాండి. ఈ దినమంతా ఉదయకాలంతో తోడుగా ఉన్నందుకు వందనాలు. వార పరిచర్లన్నింటిలో కూడా తోడుగాండి, సాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్న సావాసం చేయన మన తను ప్రేమించే వారికి ప్రేలప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీరు లేచి పక్కకు తీస్తే సాపలు తీస్తారు. వాగ్దానాలు ఇక్కడ పెడుతున్నాం.